ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి తీ చిలుకమ్మ. సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, భవిష్యవాణి తీ చిలుక. వావ్. సింహరాశి వాళ్ళకి సాక్షితంగా మహాలక్ష్మి. సింహరాశి వాళ్ళు ఎవరైనా కానీ అత్తగారింటికి లక్ష్మి, పుట్టినింటి గుడిక లక్ష్మి, ఆ ఇంట్లో గుడిక లక్ష్మి, ఈ ఇంట్లో గుడిక లక్ష్మి. ఈ రాశి వాళ్లకు కళ్యాణం ఎవరైనా కానీ సింహరాశి వాళ్ళు కళ్యాణం ఈసారి ఎవరైతే అనుకుని కూర్చున్నారో తప్పనిసరిగా జరుగుతుంది కళ్యాణం. సీతారాముల కళ్యాణం తర్వాత జరగాలి. సీతారాముల కళ్యాణం యువతల జరగవద్దు. సీతారాముల కళ్యాణం అవతల అయిన తర్వాత మీ కళ్యాణం అయితే మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్లకు భర్త చాలా తెలివిగలవాడు దొరుకుతాడు. ఇలాంటి వాడు కాదు, చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివిగలవాడి దొరుకుతాడు కానీ మీ మాటని వింటాడు. మీ మాట మీరడు. లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, చెప్పినట్టు వింటాడు, నీ మాట ప్రకారమే నడుస్తాడు, నీకు చాలా ప్రేమగా చూసుకుంటాడు. చూశారా, మీ భర్త ఇంత ప్రేమగా చూసుకుంటాడు. మరి మీరెలా చూస్తారో తెలుసా? మీరేం తక్కువ కారు. మీరు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే కట్టుకున్న భర్తకు చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా ప్రేమ అంటే చాలా ప్రేమ. మీ దగ్గర ప్రేమ చాలా బాగుంటుంది, చాలా ప్రేమతో చూసుకుంటారు. కోపం తాపం మీకు అస్సలు తెలవకుండా ఉంటారు. ఎంత కోపం వచ్చినా ఈయన ముందర కోపం పడవద్దు, ఈయన మనసు బాధ పెట్టవద్దు. ఈయన కష్టానికి ఈయన చేసే మంచి పనికి ఆయన మంచితనం చూసి నీకు ఉన్న కోపం ఎప్పుడు వెళ్ళిపోతుంది. అస్సలు నీకు కోపం రాదు. ఈ రాశి వాళ్ళకి మహాలక్ష్మి. సింహరాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము కొంచెం కోపం ఎక్కువ. ఇలా అలా రాదు. వస్తే కోపం చేతులు ఏమైనా ఉంటే అది దన్మని ఎత్తేస్తారు. పోయిందంటే కోపం అంతా సుధరాయించి పెడతారు. ఇల్లు ఎలా కాపాడుతారంటే మీరు ఇంటి గుట్టు అవతల జరగనీయకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఒక మాట మీద నడవాలి, అందరూ మంచిగా నడవాలి, ఎవరి చేతిలో జిక్కవద్దు, ఎవరి ముందలపై తల వంచవద్దు, ఎవరి ముందలపై చేయి జాపవద్దు అని మంచి కోరికలు ఆలోచిస్తారు మీరు. కానీ మంచిగా ఆలోచిస్తారు. చెడు కావాలి, ఆది వీధి అలాంటి కోరికలు మేము కోరుకోరు. కానీ ఏమంటే కోపం కొంచెం ఎక్కువ ఈ సింహరాశి వాళ్ళకి. హామ్ అంటే కోపం, హూమ్ అంటే కోపం. మంచితనం చూస్తే మీకు ఉన్న కోపం పోతుంది, కానీ చెడుతనం చూస్తే మీకు చాలా కోపం వస్తుంది. ఇంటి మీద దృష్టి కన్ను ఈ సింహరాశి వాళ్ళకు చాలా ఉంటుంది. ఎందు గురించి అంటే వీళ్ళు సంపాదించేది కొంచెమే, కానీ చాలా అందరికీ ఎట్లా కనిపిస్తారంటే వీళ్ళ దగ్గర చాలా ఉంది, చాలా సంపాదిస్తుండ్రు, చేస్తుండ్రు, సాగిస్తుండ్రు, పైకొచ్చిరి ఇదే ఏడుపు. మీ అంతరాత్మకు తెలుసు, మీ మనసుకు తెలుసు, మనం సంపాదించింది ఏమీ లేదు, ఎంత ఉన్నామో అంతే ఉన్నాం. ఏదో భగవంతుడు కను తెరిచిండు, మనం ఏమిటంటే జర మంచిగా నడవాలని, ఒక పద్ధతి మీద నడవాలని మేము నడుస్తున్నాం. అందరి కళ్ళకి ఏం కనిపిస్తుంది? వీళ్ళ దగ్గర ఎంతో సంపాదిస్తాను అంటున్నారు అనని ఏమయ్యేది ఉంది? దేవుడు ఉన్నాడు ఒకడు, దేవుడు చల్లగా చూసేవాడు దేవుడు ఉన్నాడు, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఏదన్నా పని చేయాలనుకున్నా, ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నా ఇంటి లోపల దీపాహారం పెట్టి స్వామివారికి మీ కులదేవినికి నమస్కారం చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. పద్ధతి మీద చేయాలి. ఏదైతే పద్ధతి లెక్క ప్రకారం చేస్తే చాలా బాగుంటుంది. పొదుగలు ఇవ్వాలి, సలినీళ్ళతో స్నానం చేయాలి. దేవుని గుడి అంటే ఇంటి లోపల దీపహారం పెట్టి స్వామివారికి నమస్కారం చేసి, మీరు ఏదైతే దేవునికి నమస్కారం చేస్తారో మీ కులదేవునికి నమస్కారం చేసి నొష్టకు బొట్టు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి, మీకు చాలా బాగుంటుంది, జయం జరుగుతుంది. జాబ్కి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, వ్యాపారంకి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, దావా దుష్మాన్ పాలి పగ ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నిట్లా మంచి కలిసి వస్తుంది. ఇంటి దేవుడు ఎంబడి ఉంటే ఏమీ కాదు. ఇంట్లో ఉన్న దేవునికి నమస్కారం చేస్తే ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు వెంటనే ఉంటాడు. అంత మంచి జరుగుతుంది. చెడు జరిగేది పక్కకి, మంచి జరిగేదికి ముందుకుంది, చాలా మంచి జరుగుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. మీ ఇంటి మీద కూడా దరిద్రం దృష్టి కన్ను చాలా చెడ్డగా పడి కొన్ని రోజుల నుంచి బాధపడుతుండ్రు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. ఏదో కొనాలనుకొని మీ మనసు లోపల చాలా ఉంది. ఇల్లైనా కానీ, జాగైనా కానీ, భూమి అయినా కానీ, ఏదైనా కానీ కొనాలని మనసులో చాలా రోజుల నుంచి ఉంది, కానీ అయితే లేదు. ఇప్పుడు కంపల్సరీగా కొంటారు, చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం.
ఓం నమ శివాయ. 6 చాలా మంచి గవ్వలు పడ్డాయి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.